చూడండి, మీ అందరికీ తెలుసా మీకు హెల్మెట్ పెట్టుకోవాలని? లేకపోతే తెలియదు ఎవరికైనా? తెలుసు కదండి. మన గౌరవ హైకోర్టు ఆల్రెడీ ఏం చెప్పింది? హెల్మెట్ కంపల్సరీ, ఇద్దరుంటే ఇద్దరు, ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరు కూడా పెట్టుకోవాలని చెప్తుంది. కనీసం మీరు ఒకళ్ళు కూడా పెట్టుకోవట్లేదు, సింగిల్గా వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరైనా. లేడీస్ అయితే ఇంకా దారుణంగానే, మమ్మల్ని లేడీస్ని పట్టుకుంటారా, మమ్మల్నే పట్టుకుంటారా అంటున్నారు. మరి మిమ్మల్నే కదా, అందరినీ పట్టుకుంటున్నాం మేము. ఇంతకుముందు హెల్మెట్ ఫైన్ ఎంత ఉండేది? 135 రూపీస్ ఉండేది కదా. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మీ అందరికీ? ఏమండి, 1035 రూపీస్. ఇంతకుముందు మనకి ఇన్సూరెన్స్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడేది. ఇప్పుడు ఎంత? 2000. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఫైన్ ఇంతకుముందు 1000 రూపాయలు. పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి 150 రూపాయలు అవుద్ది. చాలా చోట్ల ఉంటుంది మనకి వ్యాన్లు అయ్యింది. ఇప్పుడు అది లేకపోతే 1500 రూపాయలు ఫైన్. ఇంతకుముందు లైసెన్స్ లేకపోతే జస్ట్ 500 రూపాయలు పడేది ఫైన్. దాన్ని ఎంత చేశారో తెలుసా? అప్పుడు మీకు మీ అవగాహన కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన అన్నట్టుగా ఎవరు అంటారు, ఒక పెద్ద ఆయన. లైసెన్స్ లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ అండి. మరి మీ దగ్గర మరి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, మాకు పర్లేదు, ఫైన్ కొట్టండి పర్లేదు, మా ప్రాణాలంటే లెక్కలేదు అనుకుంటే కనుక మీ ఇష్టం అది. మరి అంటే మీ ప్రాణాలంటే లెక్క ఉందా లేదా? మీ అందరికీ ఉంది కదండి. మీరు చాలా వాల్యుబులా లేదా? మీ ఇంట్లో మీరు ఉండాలి కదా, మీరు ఉంటేనే కదా మెయిన్ స్తంభం, మీరే కదా. లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ కొన్ని చోట్ల లేడీసే మెయిన్ ఇదిగా ఉంటారు. అక్కడ వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే మేము చూసుకుంటారు. కొంచెం మ్యాక్సిమం 90% అయితే మగవాళ్ళే చూస్తారు. మరి ఎందుకు పెట్టుకోరండి హెల్మెట్? అంటే మేము ఫైన్ అయితేనే కానీ మీరు పెట్టుకోరా? లేదా చెప్పండి. సార్ కూడా అప్పటి వరకు చెప్పింది అదే, చాలామంది వరకు చెప్పారు. లేదు మేము ఫైన్ కొట్టండి అప్పుడే పెట్టుకుంటామంటే మేము ఫైన్ కొడతాం 1035 రూపీస్. ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు స్లోగా వెళ్ళినా కానీ అవతలోడు స్లోగా రావాలని రూల్ ఏం లేదు కదా. అవతలోడు స్పీడ్గా వచ్చి గుద్దితే కింద పడతారు కదా మీరు, అప్పుడు కూడా తగులుతాయి కదా. ఎవరో ఎక్స్పీరియన్స్ కదా, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అతను నా వెనకాల డాష్ ఇచ్చాడు. నేను చాలా స్లోగానే వెళ్తున్నాను. నేను డాష్ ఇచ్చి లెఫ్ట్ తిరుగుతున్నాడు, పడిపోయాడు కింద. పడిపోగానే ఇక్కడ దెబ్బ తగిలింది, చాలా స్పీడ్గా రక్తం బయటకు వచ్చింది. చాలా నెమ్మదిగా పడ్డాడు. వాళ్ళ నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి పంపించాను. ఏం పర్లేదు అన్నాడు ఆయన. హెల్మెట్ లేదు ఆయన. ఏం చేయాలి? మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకునే వాళ్ళు అయితే కనుక కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటారు. లేదు మా ఫ్యామిలీ గురించి మేము ఆలోచించాం, మా దగ్గర చాలా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎన్నిసార్లు వేస్తారో ఫైన్ మీరు వేయండి అంటే దానికి కూడా మేము రెడీ. చెప్పండి. అదే అండి, చాలామంది మాకు చెప్పి సిల్లీ రీజన్, సార్ మా ఇల్లు ఇక్కడే సార్, మీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు జరగదని రూల్ ఉందా? ఏదన్నా ఉందా? ఇంకో క్వశ్చన్ కూడా వేయచ్చు మరి నన్ను, మా ప్రాణాన్ని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా సార్? ఎప్పుడన్నా ఇవ్వరు. దానికి మనం ఎవరో గ్యారంటీ ఇవ్వలేం. కానీ మనం ఏదైతే చర్యలు తీసుకోవాలో రోడ్డు మీదకి వచ్చినప్పుడు మినిమం అయ్యన్నా పాటించాలి కదా. ఏమండి, దేని గురించి? హెల్మెటా? కిందటి సంవత్సరం ఓన్లీ హెల్మెట్ లేకుండా 6,000 మంది చనిపోయారండి మన ఆంధ్రప్రదేశ్లో. 6,000 చిల్లరే, 6,500 చిల్లరే ఎంతమంది చచ్చిపోయారు హెల్మెట్ లేకపోతే. హైకోర్టు పోలీసుల్ని ప్రశ్నిస్తుంది, ఏమని? దీని అంతటికీ మీరు బాధ్యులు అని నేను అంటున్నాను. ఎందుకు కాదో మీరు చెప్పండి. అంటే మీ అందరికీ మేము ఫైన్లు వేయట్లేదు, మీ చేత మేము ఫైన్లు కట్టించట్లేదు, అందుకే మీకు భయం లేదు, మీ చేత మేము పెట్టించలేకపోతున్నాం అని గౌరవ హైకోర్టు చెప్తుంది. అదే కరెక్ట్ అంటారా? మేము ఎన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, ఇలా మీ పబ్లిక్లో చెప్తున్నాం, మాల్స్కి వెళ్తున్నాం, అన్ని చోట్ల చెప్తున్నాం, అయినా సరే పెట్టట్లే. మీరు చెప్పి సిల్లీ రీజన్స్ ఏంటి? మైళ్ళు ఎక్కడే సార్, ఇప్పుడే బయటకు వచ్చాను సార్ పాలు ప్యాకెట్కి వచ్చాను సార్. ఇప్పుడు చెప్తున్నారు ఆయన, మాకు కొద్దిగా గాలి తగలలేదు సార్, గాలి కోసం వచ్చాను సార్ అంటున్నారు ఆయన. హెల్మెట్ ఉండి కూడా చాలామంది ఎదర కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. మరి దేనికి రక్షణ? అది కాళ్ళకు కూడా రక్షణ ఏం లేదు. అది దేనికి రక్షణ కాదు. కొంతమంది హెల్మెట్ పెడతారు,
మా ట్రాఫిక్ పోలీసులు నిలబడినప్పుడు పెడతారు కదా ఇక్కడ, అటువంటిది పెడతారు. దానివల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అంతే. నేను హెల్మెట్ పెట్టాను నాకు ఫైన్ పడదన్నట్టుగా. ఏదైనా జరిగితే కనుక ఏంటి పరిస్థితి? మీ పరిస్థితిగా బాగానే ఉంటుంది. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి హెల్మెట్ పెట్టుకుంటారా మీరు అందరూని? దీని గురించి సార్ ఒక 2 మాటలు మాట్లాడతారా ఒకసారి? ఎవరికుందో హెల్మెట్ ఎవరు ఉంది, ఎవరు పెట్టుకోవాలి సార్ చెప్పండి. ఇదే పక్కరండి ఉండి హెల్మెట్ ఉన్నవాళ్ళు, హెల్మెట్ అసలు హెల్మెటే తేలేదన్న వాళ్ళు ఈ పక్క వచ్చేయడమా, రావాలి. ఆల్రెడీ బండిలో ఉందండి, ఇదిగో ఇక్కడే ఉంది, పెట్టుకోవడం మర్చిపోయి వద్దులే అవసరం. బండిలో ఉంది కానీ పెట్టుకోలేదు అన్న వాళ్ళు ఈ పక్క రండి. ఓన్లీ 1, మీతో ఎవరికి లేదండి. ఏమ్మా మీరు ఎందుకు పెట్టుకోలేదు? బండిలో ఉండి కూడా పట్టరండి ఒకసారి, బండి హెల్మెట్ పట్టరండి. మీరంతా కూడా మీ వాళ్ళకి ఫోన్ చేసుకుని హెల్మెట్ రప్పించుకుని ఇక్కడ చూపించిన తర్వాత బండి తీసుకెళ్ళండి దయచేసి. రైట్.